దేశవ్యాప్తంగా ఆందోళన నెలకొంది. పలు రాజకీయ పార్టీల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు సామాన్య ప్రజానీకం ఆందోళన చెందుతోంది. లీటర్ పెట్రోల్ డీజిల్ పై ఒకేసారి ₹3 పెంచడంతో వాహనదారులు అవాక్కయ్యారు. ఆయిల్ కంపెనీల నిర్ణయంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో ఇంధన ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని ప్రచారం ఊపందుకుంది. రాబోయే రోజుల్లో పెట్రోల్ డీజిల్ పై ₹10 వరకు పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే అది కూడా దశల వారీగా పెరిగే అవకాశం ఉందంటున్నారు. పశ్చిమాసియాలో యుద్ధం ప్రారంభం నాటి నుంచి అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు సరఫరాపై తీవ్ర ఒత్తిడి నెలకొంది. దీంతో ధరల పెరుగుదలను నియంత్రించడానికి కేంద్రం పెట్రోల్ డీజిల్ పై ఎక్సైజ్ సుంకం వసూళ్లను తాత్కాలికంగా నిలిపివేసింది. అయినప్పటికీ ఆయిల్ కంపెనీల ధరలు పెంచక తప్పని పరిస్థితి ఏర్పడింది. మరోవైపు పాల ఉత్పత్తులపై ధరలు పెరిగాయి. అమూల్, మదర్ డైరీ లీటర్ పాలపై ₹2 చొప్పున పెంచేశాయి. వినియోగదారుల గృహ బడ్జెట్ పై ఈ ప్రభావం పడుతుంది. పెట్రోల్ డీజిల్ పెరుగుదలపై దేశవ్యాప్తంగా కూడా ఆందోళన కనిపిస్తోంది. పలు రాజకీయ పార్టీల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే మరోవైపు సామాన్య ప్రజానీకం ఆందోళన చెందుతోంది. లీటర్ పెట్రోల్ డీజిల్ పై ఒకేసారి ₹3 పెంచడంతో వాహనదారులు అవాక్కవుతున్నారు. ఆయిల్ కంపెనీల నిర్ణయంపై కూడా పలువురు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో కూడా ఇంధన ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని ప్రచారం అయితే ఊపందుకుంది. రాబోయే రోజుల్లో పెట్రోల్ డీజిల్ పై ₹10 వరకు పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పెట్రోల్ డీజిల్ పెరుగుదలపై దేశవ్యాప్తంగా కూడా ఆందోళనలు నెలకొన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. పలు రాజకీయ పార్టీల నుంచి కూడా ఈ పెట్రోల్ డీజిల్ పెరుగుదలకు సంబంధించి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఓవరాల్ గా సిచ్యువేషన్ కి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ నవీన్ అందిస్తారు. నవీన్, చెప్పండి, ఇప్పటికే సంబంధించి ఆల్రెడీ పెట్రోల్ డీజిల్ కి సంబంధించి ₹3 పెరిగింది. అది ₹10 వరకు కూడా పెరిగే అవకాశం ఉందంటూ కూడా నిపుణులు చెబుతూ ఉన్నారు. దానికి సంబంధించి ఇప్పటికే సామాన్య ప్రజల్లో ఆందోళన అయితే కనిపిస్తుంది. ఓవరాల్ గా సిచ్యువేషన్ ఏ విధంగా ఉండబోతుంది? మనం చూడొచ్చు, నిన్నగాక మొన్ననే పూర్తి స్థాయిలో కూడా ఇటు పెట్రోల్ డీజిల్ రేట్లకు సంబంధించి అమాంతంగా పెంచివేశారు. నిన్న ఉదయం 6 గంటల కాంచి ఇది అమల్లోకి వచ్చింది. దాదాపుగా మనం చూసుకుంటే ₹3 పై చిల్లరే పెంచారు. ఇటు డీజిల్ కానీ పెట్రోల్ కానీ లీటర్ పై ₹3.30 40 లెక్క పెంచిన సిచ్యువేషన్. కాబట్టి పెంచిన రేట్లు కూడా అమల్లోకి వచ్చాయి. కానీ ఇప్పుడు దానికి పెంచడానికి ప్రధాన కారణం ఏంటంటే పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం ఏదైతుందో, యుద్ధం నేపథ్యంలో ముడి చమురు మనకి రావడం, అంటే సరఫరా రావడం చాలా తక్కువ ఉంది. వచ్చినా కానీ వాటిపై తీవ్రమైన ఒత్తిడి, పన్నుతోటి ఇవన్నీ కూడా వస్తున్న నేపథ్యంలో సరైన ఉత్పత్తి మన దగ్గర జరగట్లేదు. అయితే ఉన్న సరుకులు మొత్తం కూడా వాళ్ళు తీయడానికి కోసం పూర్తి స్థాయిలో కూడా నష్టపోతున్నాం అని చెప్పేసి ఇప్పటికే ఆయిల్ కంపెనీలు చెప్తున్నారు. దాదాపుగా ఆయిల్ కంపెనీలు కూడా ఒక నివేదిక సమర్పించారు. ఎందుకంటే ఒక్కొక్క లీటర్ కి ₹15 నుంచి ₹18 దాకా కూడా మేము నష్టపోతున్నాం, పూర్తి స్థాయిలో కూడా మేము నష్టాల్లో ఉన్నాం అని చెప్పేసి కూడా చమురు కంపెనీలు చెప్పిన సిచ్యువేషన్ కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే ₹3 నుంచి ₹3 చిల్లర కూడా నిన్న పెంచిన సిచ్యువేషన్ కనపడుతుంది. అయితే మళ్ళీ కూడా డీజిల్ పెట్రోల్ పై దాదాపుగా ₹10 పెంచే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా నిపుణులు చెప్తున్నారు. ఇది ఎప్పుడు కూడా వచ్చే 2 నుంచి 3 వారాల లోపే మళ్ళీ ఈ రేట్లు కూడా కొత్త రేట్లు మళ్ళీ పెంచుతారని చెప్పి చెప్తున్నారు. దాదాపుగా అంటే ఒక్కొక్క లీటర్కి వచ్చేసి దాదాపుగా ₹14 దాకా పెరిగే అవకాశం ఉందని చెప్పి చెప్తున్నారు. ప్రస్తుతానికి ₹3 చిల్లర పెరిగింది, ఇంకా ₹10 దాకా పెరుగుతుంది. ₹10 పెరిగినప్పుడు ఖచ్చితంగా దాదాపుగా ₹14 లీటర్ కి వచ్చే సిచ్యువేషన్ ఉంది మనం. ఎందుకంటే ఇప్పుడు సామాన్య జనాల మీద తీవ్రమైన ఒత్తిడి గురవుతున్నారు. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా ఈ అన్ని కూడా చమురు రేట్లు పెరగడంతో కూడా ఒక్కసారిగా నిత్యావసర సరుకుల రేట్లు పెరిగిపోతుంది, రవాణా ట్రాన్స్పోర్ట్ సంబంధించి పెరుగుతుంది. కాబట్టి పూర్తి స్థాయిలో కూడా సామాన్యుడిపై ఈ భారం పడే సిచ్యువేషన్ కనపడుతుంది. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో అన్ని పార్టీలు కూడా ఇప్పటికే ఆందోళనకు దిగిన సిచ్యువేషన్ మనం చూడొచ్చు. ఎందుకంటే ఇండియా వ్యాప్తంగా కూడా పెరిగిన రేట్లను నిరసిస్తూ పూర్తి స్థాయిలో కూడా ఆందోళన చేస్తా ఉన్నారు. ఇంకా రేట్లు పెంచితే మాత్రం ఖచ్చితంగా ఉద్యమాలు ఉద్రిక్తత చేస్తామని చెప్పేసి కూడా చెప్తున్న సిచ్యువేషన్ కనపడుతుంది. ఎందుకంటే 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత ఒక్కసారిగా చమురు రేట్లు పెంచుకుంటూ పోతా ఉన్నారు. అంటే ఎన్నికల సమయంలో ఏం మాట్లాడలేదు, ఇంధనం పొదుపు చేయమని చెప్పారు, వాహనాల అదుపు చేసుకోవాలి, కాన్వాయ్లు ఉన్నాయి కూడా చాలా తగ్గించుకోవాలన్నారు. ఒక్కసారిగా ఈ రేట్లు పెంచి సామాన్యుడికి కూడా ఒక ఇబ్బందులు కలిగించే సిచ్యువేషన్ కనపడుతుంది. దాదాపుగా ఈ 2-3 వారాల్లోనే దాదాపుగా మొత్తం కూడా ₹10 పెరుగుద్దని చెప్పేసి కూడా ఇప్పటికే ఆయిల్ కంపెనీలు ఒక
అంచనాకు వచ్చిన సిచ్యువేషన్ పడుతుంది. పూర్తి స్థాయిలో కూడా అదే దిశగా అవకాశం ఉండే సిచ్యువేషన్ మనం చూడవచ్చు పూర్తిగా. ఎందుకంటే ఇప్పుడు కనుక 10 రూపాయలు కనుక పెరిగితే మాత్రం సామాన్యుడిపై తీవ్రమైనటువంటి వడ్డీనే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిత్యావసర సరుకుల మీద ఇప్పటికే ఆ పన్ను ఏదైతుందో పన్నుకు ఇంకా రేట్లు కూడా విధించే సిచ్యువేషన్ కనపడుతుంది. పూర్తి స్థాయిలో కూడా రేట్లు పెరగడం ఒకటి ఏదైతే డీజిల్ కి పెరిగినప్పుడు ఖచ్చితంగా రవాణా ట్రాన్స్పోర్ట్ పెరుగుతుంది కాబట్టి ఆటోమేటిక్ ఇటు కూరగాయలు కానీ పాల మీద కానీ నిత్యావసర సరుకులు ఏదుందో కూడా ఆయిల్ మీద కూడా పెరిగే సిచ్యువేషన్ ఉంది. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా సామాన్యుడిపై ఒక గుదిబండ అనేది చెప్పుకోవచ్చు. ఈ ఆయిల్ కంపెనీకి సంబంధించి ఏదైతుందో వాళ్ళు కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. దాదాపుగా మీ లీటర్ కి 15 నుంచి 18 రూపాయలు ప్రస్తుతానికి నష్టపోతున్నాం, దాదాపుగా చాలా నష్టపోయే ఉన్నాం అని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఆ నేపథ్యంలోనే రేట్లు పెంచమని వాళ్ళు ఒక రిక్వెస్ట్ చేస్తున్న సిచ్యువేషన్, లేదంటే ఆయిల్ సరఫరా మీకు చేయలేమని కూడా ఆయిల్ కంపెనీలు చెప్తున్న సిచ్యువేషన్ కనపడుతుంది. ఎందుకంటే నష్టంతో మీ ఇంకా ఎన్ని నెలలు ఈ పూర్తిగా ఈ సరఫరా చేయాలి, ఇప్పటికే మేము చాలా పీకల్లోతు నష్టాలకు వెళ్ళాం కాబట్టి పూర్తిగా మాకు రేట్లు పెంచమని అడుగుతున్నారు. వాళ్ళకి జరుగుతున్న ఏదైతే నష్టం ఉందో దాదాపు అంటే మనం చెప్పుకున్నట్టు 15 నుంచి 18 రూపాయల నష్టం జరుగుతున్నప్పటికీ ఇంకా వాళ్ళు అడిగేది ఏంటంటే దాదాపు ఇంకో 10 రూపాయలు పెంచితే కొద్దిగా మేము నష్టపోయే అవకాశం ఉంటుంది, కానీ ఎక్కువ కాదు, అది పూర్తిగా కూడా మాకు ఇంకా పెంచాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇంకా 10 రూపాయలు పెరిగే సిచ్యువేషన్ కనపడుతుంది. ఇప్పటికే నిపుణులు కూడా అది చెప్తున్న సిచ్యువేషన్ మనం చూడొచ్చు. ఎందుకంటే 10 రూపాయలు ఖచ్చితంగా పెరిగే అవకాశం ఉందని చెప్పేసి చెప్తున్నారు. ఇది ఇంకా 10 రూపాయలు కనుక పెరుగుతా మాత్రం సామాన్యులకు అయితే తీవ్రమైన నష్టం అని చెప్పుకోవచ్చు. పూర్తి స్థాయిలో కూడా ఒక బైక్ వేసుకుని కానీ ఒక ఆటో వేసుకుని కానీ ఏది కూడా బయట తిరగలేని సిచ్యువేషన్ కనపడే ముందు రోజులలో ఉంటుందని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇప్పటికే మనం చూడొచ్చు పూర్తి స్థాయిలో కూడా ఈ అదుపు చేయాలని చెప్పేసి కూడా చెప్తున్నారు. పూర్తిగా ఈ రేట్లు కనుక ఇదే విధంగా పెంచుకుంటూ పోతే ఇది ఏదైతే పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచడం కాదు, ఆ రెండింటికి రేట్లు పెంచితే ఖచ్చితంగా నిత్యావసర సరుకులపై కూడా రేట్లు పెరుగుతుంది. కాబట్టి అదొకటి ఏదైతే ఇంధనం సంబంధించిన ఆ రేట్లు అదుపు చేస్తే మిగతా అన్ని కూడా అదుపులో ఉంటే అవే రేట్లు ఇంకా పెంచుకుంటూ పోతే మాత్రం సామాన్య ప్రజలైతే ఉక్కిరి బిక్కిరి అయ్యే అవకాశం ఉందని చెప్పేసి కూడా కొంతమంది నిపుణులు అయితే ఒక అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ఆ దానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఆందోళనకు దిగుతున్న సిచ్యువేషన్ కనపడతా ఉంది. రైట్ నవీన్, థ్యాంక్ యూ.